దాదాపుగా 500 ప్రశ్నలు అడిగారట. కానీ ఏ ఒక్క ప్రశ్నకి సరైన సమాధానం ఇవ్వలేదు సిఐ నాగరాజు. సాయి కృష్ణ కేసులో తనకేమీ తెలియదు, అంతా నలుగురు కానిస్టేబుళ్లకే తెలుసు అంటూ కామెంట్ చేశారు. లాకప్ డెత్ కేసులో సిఐ నాగరాజు విచారణ పూర్తయింది. ఇప్పుడు కానిస్టేబుళ్ల వంతొచ్చింది. మరి సిట్ ఏం ప్రశ్నించబోతోంది? సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో హెడ్ కానిస్టేబుల్ అశోక్, నానీలను సిట్ కస్టడీకి తీసుకుంది. నిన్న కోర్టులో హాజరుపరిచి కస్టడీకి తీసుకున్నారు సిట్ అధికారులు. మరో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు సాంబయ్య, బాబురావుని ఇవాళ కస్టడీకి తీసుకుంటారు. కస్టడీలో సిఐ నాగరాజు వెల్లడించిన అంశాల ఆధారంగా కానిస్టేబుళ్లను ప్రశ్నించబోతున్నారు. సాయి కృష్ణ కేసులో తనకేమీ తెలియదు, కానిస్టేబుళ్లకు మాత్రమే అంతా తెలుసు అంటూ నాగరాజు చెప్పినట్టు తెలుస్తోంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు సాయి కృష్ణని కృష్ణలంక స్టేషన్లో అప్పగించారు అన్నారు. నాగరాజు స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు నలుగురు హెడ్ కానిస్టేబుల్స్ ని ప్రశ్నించబోతున్నారు సిట్ అధికారులు. లాకప్ డెత్ తర్వాత మృతదేహాన్ని మాయం చేయడంలో నలుగురు కానిస్టేబుళ్లు కీలకంగా వ్యవహరించినట్టు సిట్ అధికారులు భావిస్తున్నారు. మా ప్రతినిధి వసంత్ మనకి లైవ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో. వసంత్, సో సిఐ నాగరాజు విచారణలు చెప్పినట్టుగా ఆయనకేమీ తెలియదు, కేవలం నలుగురు కానిస్టేబుల్స్ కే అంతా తెలుసా? ఖచ్చితంగా ప్రస్తుతం ఈ కేసులో నలుగురు కానిస్టేబుల్ అత్యంత కీలకంగా ఉన్నారు. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయిననే సమాధానం సిఐ నాగరాజు వైపు నుంచి 7 రోజుల పాటు సిట్ కస్టడీలో వచ్చింది. కానీ ఈ వ్యవహారంలో సిట్ అధికారులు అంత ఆషామాషిగా చూడటం లేదు. ఎందుకంటే ఈ కేసులో అత్యంత కీలకంగా ఉంది. ఇటు సిఐ నాగరాజుతో పాటు నలుగురు కానిస్టేబుల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అప్పగించిన తర్వాత మొత్తం క్రియాశీలకంగా కీలకంగా వ్యవహరించింది అశోక్, నాని, బాబురావు, సాంబేలు అనేది సిట్ అధికారులు గుర్తించారు. మొత్తం 6 పైన కేసు నమోదైతే ఒకరు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. 5 అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఒకరికి సంబంధించి కస్టడీ సిఐ నాగరాజు ముగిసింది. సో A2, A3తో పాటు A5, A6 ఈ నలుగురిని కూడా కస్టడీలో తీసుకోబోతున్నారు. నేటి నుంచి విచారించబోతున్నారు. సో సిఐ నాగరాజు చెప్పినటువంటి ప్రశ్నల సమాధానాల ఆధారంగానే ప్రస్తుతం వీరి కస్టడీ కూడా కొనసాగబోతోంది. ప్రధానంగా స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత సాయికృష్ణ ఏమయ్యాడనే ప్రశ్నలకు సమాధానం రావాలంటే ఈ నలుగురే సమాధానం చెప్పాలి. ఎందుకంటే లాకప్ డెత్ అయ్యాడని సిట్ ఇప్పటికే కోర్టుకు చెప్పింది. ఇదే అంశాన్ని చాలా స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొంది. వీరు నలుగురు సహకరించారని కూడా చెప్పారు. కాబట్టి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఆధారాలు చెరిపివేయడం కావచ్చు, ఆధారాలు ధ్వంసం చేయడం కావచ్చు, DVRలు తొలగించడం, లాకప్లో సంబంధించి పెయింట్స్ వేయించడం, ఎక్కడైతే కొన్ని చోట్ల సిమెంట్ వర్క్ చేయించడం, హుక్కులు తీసుకొచ్చి స్టేషన్లో మార్చడం, వైద్యం చేయించడం, ఇలా చాలా రకాల ఏవైతే ఎవిడెన్సెస్ ఉంటాయో వీటిని మొత్తాన్ని కూడా రాసి చేయడంలో వీళ్ళు చాలా కీలకంగా క్రియాశీలకంగా వ్యవహరించారు. అలాగే మృతదేహాన్ని తరలించడం నుంచి పూర్తిగా మాయం చేయడం వరకు నలుగురు కానిస్టేబుల్ పాత్ర కీలకంగా ఉందని కూడా చెప్తున్నారు. సో సిట్ కూడా ఇదే అంశాన్ని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న నేపథ్యంలో ఈ నలుగురిని నేటి నుంచి కస్టడీలో తీసుకోబోతున్నారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఈ నలుగురికి సంబంధించిన విచారణ ఆడియో వీడియో రికార్డింగ్ల మధ్య జరగబోతోంది. నాగరాజు చెప్పినటువంటి సమాధానాల ఆధారంగానే ఈ నలుగురిని ప్రశ్నిస్తారు. సో వీరికి సంబంధించినటువంటి మొత్తం స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి కోర్టుకు సమర్పిస్తారు. 5 రోజుల పాటు వీరికి సంబంధించిన కస్టడీ అయితే కొనసాగబోతుంది. రైట్, థ్యాంక్ యూ వసంత్.